హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం డిఎస్సి ఎస్జిడి విభాగం నుండి భిన్నాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, అయితే ఈ భిన్నాలు అనే టాపిక్ అనేది మన పాఠ్యపుస్తకాల్లో అంటే మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఏ స్థాయి నుంచి ప్రారంభించబడింది, ఈవెన్ మారిన కొత్త సిలబస్ ప్రకారం కూడా చూసినట్లయితే మీకు 4వ తరగతిలోనే ఈ భిన్నాలు అనే టాపిక్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ భిన్నాలు అనేది 4వ తరగతిలో ఏ విధంగా నేర్పిస్తారంటే భిన్నాల్ని అసలు గుర్తించడం ఏ విధంగా జరుగుతుంది, అంటే భిన్నాల్ని ఏ విధంగా మనం డయాగ్రామ్స్ రూపంలో గుర్తించాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి డయాగ్రామ్స్ వల్లే కదా ఎఫెక్ట్ అవుతుంది. అంటే డయాగ్రామ్స్ అర్థమైతేనే కదా, డయాగ్రామేటిక్గా వాళ్ళకి అర్థమైతేనే లెక్కల్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలుగుతారు. సో కాబట్టి డయాగ్రామేటిక్ ఫామ్లో వాళ్ళకి ముందు భిన్నాలను అవగాహన పరిచి దాని తర్వాత వాళ్ళకి 5వ తరగతిలో భిన్నాల యొక్క కంపారిజన్ అంటే రెండు భిన్నాల మధ్య పోలిక, ఏది పెద్దది ఏది చిన్నది, ఆరోహణ క్రమము అవరోహణ క్రమము, అలాగే భిన్నాల యొక్క సంకలనము వ్యవకలనము, ఇవి పరిచయం చేసిన తర్వాత 6వ తరగతిలో భిన్నాల యొక్క గుణకారం మరియు భిన్నాల్లో మరికొన్ని విషయాలు కూడా అక్కడ చర్చించడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఎస్జిటి అభ్యర్థుల్ని నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని భిన్నాల్ని చాలా చిన్న చిన్న అంశాల దగ్గర నుంచి డిస్కస్ చేస్తూ మరీ ఎక్కువ థియరీ పార్ట్ కాకుండా మీకు అర్థమయ్యే స్థాయిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో కాబట్టి భిన్నం అనే పదానికి అర్థం ఏంటో తెలియాలి అంటే ముందు కొన్ని సంఖ్యలు నేను ఇక్కడ రాస్తాను, ఆ సంఖ్యలు మనం గమనిద్దాం. అప్పుడు భిన్నం అంటే ఏంటనేది దానంతట అదే వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 అనే నంబర్ ఉంది. ఈ 1 అనే నంబర్ని మనం ఏమని పిలుస్తాం? సహజ సంఖ్య అంటాం, పూర్ణాంకం అంటాం, పూర్ణ సంఖ్య అంటాం కదా. అలాగే 3 అనే నంబర్ ఉంది, లేదా 2 అనే నంబర్ ఉంది, ఇది కూడా ఏంటి? పూర్ణాంకమే. అలాగే 5 అనే నంబర్ ఉంది, అది కూడా ఏంటి? పూర్ణాంకమే. ఓకే, 11 అనే నంబర్ ఉంది, ఇవి కూడా ఏంటి? పూర్ణాంకమే. 0 అనేది ఉంది, ఇది కూడా ఏంటి? పూర్ణాంకమే. క్లియర్? ఓకే, సో కాబట్టి ఇవన్నీ నంబర్లు పూర్ణాంకాలని సూచిస్తాయి, అంటే హోల్ నంబర్స్ అనమాట. అయితే ఈ పూర్ణాంకాన్ని 1 అనే పూర్ణాంకాన్ని మొత్తం తీసుకోకుండా పూర్ణాంకాన్ని కొన్ని భాగాలుగా విభజించి అందులో కొంత భాగాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు? దాన్నే భిన్నం అంటారు. ఎగ్జాంపుల్, ఈ 1 అనే సంఖ్య ఉంది. ఈ 1 అనే సంఖ్యని నేను 5 భాగాలుగా విభజించుకున్నాను. 5 భాగాలుగా విభజించి అందులో ఒక భాగాన్నో 2 భాగాల్లో తీసుకున్నాను. సరే, ఒక భాగం తీసుకున్నాం అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 1ని 5 సమభాగాలుగా విభజించాం. 5 నేను 2 భాగాల్ని తీసుకుంటున్నాం అనుకుంటున్నాను. అప్పుడు దాన్ని ఏమంటారు? 2/5 భిన్నంగా పిలుస్తాం. అలాగే 1ని 2 భాగాలుగా విభజించి అందులో ఒక భాగాన్ని ఎంచుకున్నట్లయితే, అంటే 1లో 2 భాగాలను తీసుకుని అందులో ఒక భాగాన్ని ఎంచుకున్నట్టు తీసుకుంటాం. అదే 1ని 10 భాగాలుగా చేసుకున్నాం, అంటే సమాన భాగాలుగా 10 సమాన భాగాలుగా చేసుకుని ఓకే దానిలో మనం ఏదో 3 భాగాలు ఎంచుకుంటే దాన్ని ఏమని చెప్పాం? 3/10. అంటే ఇవన్నీ ఏంటి తెలియజేస్తున్నాయి? భిన్నాలు తెలియజేస్తున్నాయి. అంటే పూర్తిగా పూర్ణాంకమా లేక పూర్ణాంకంలో కొంత భాగమా అంటే పూర్ణాంకంలో కొంత భాగం మాత్రమే. క్లియర్? సో కాబట్టి ఇది పూర్ణాంకంలో కొంత భాగాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అయితే ఇక్కడ మనకి ఇక్కడ భిన్నాన్ని ఏ విధంగా నిర్వచించగలమంటే పూర్ణాంకములో కొంత భాగమును ఓకే ఏమంటారు? భిన్నము అంటారు. అంతేనా? సో కాబట్టి ఇప్పుడు అయితే మరీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు తెలియని వాళ్ళు ఉంటే కనుక మనకి స్కూల్ టెక్స్ట్ బుక్లో చెప్పిన విధంగానే కొన్ని బొమ్మల ద్వారా కూడా, అంటే కొన్ని డయాగ్రామ్స్ ద్వారా కూడా వాళ్ళని మనం కొంచెం యాక్టివేట్ చేయొచ్చు. ఎలాగా అంటే సపోజ్ ఇది అందరికీ తెలిసిందే, ఇది ఒక వృత్తం. ఈ వృత్తం ఒక వృత్తమే, అంటే 1 అనే సంఖ్యను సూచిస్తుంది. ఈ 1 అనే సంఖ్యను సూచించినప్పుడు నేను ఆ 1 అనే సంఖ్యని 3 సమభాగాలుగా చేశాను, అంటే వృత్తాన్ని 3 సమానమైన ముక్కలుగా కట్ చేసి అందులో నేను ఒక భాగాన్ని ఎంచుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ షేడ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మొత్తం ఈ ఒక సంఖ్యని ఎన్ని భాగాలుగా విభజించామంటే 3 భాగాలుగా విభజించాం. ఆ 3 భాగాలుగా విభజించిన దాంట్లో మనం ఎన్ని భాగాలు ఎంచుకున్నామంటే ఒక భాగాన్ని ఎంచుకున్నాం. కాబట్టి ఈ చేసిన యాక్టివిటీకి భిన్నం ఏంటవుతుందంటే 1/3 అనే భిన్నాన్ని సూచిస్తుంది. అదే సర్కిల్ని నేను సపోజ్ ఓకే ఒక 6 భాగాలుగా తీసుకుంటాను. ఓకే 1 2 ఓకే 6 సరిపోయిందా? 6 భాగాలు లేదా 8 భాగాలు అనుకోండి. 8 భాగాలుగా చేస్తుంది. 8 సమాన భాగాలుగా చేశాను. వాటిలో నేను ఒక 3ని ఎంచుకుంటున్నాను. ఇక ఈ విధంగా 3ని ఎంచుకుంటున్నాను. ఎంచుకోవడం అంటే ఏంటి? ఇక్కడ నేను షేడ్ చేస్తున్నాను. ఓకే, ఇదే చిన్నపిల్లలకైతే ఎలా చెప్తారు? వీటన్నిటిని కలరింగ్ చేయించడం
దానివల్ల వాళ్ళకి భిన్నం అనే పదానికి అర్థం పూర్తిగా తెలుస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ పూర్ణాంకం ఈ 1 అనే సంఖ్యని ఎన్ని భాగాలు చేసామంటే మొత్తం 8 భాగాలు చేసాం. కాబట్టి మొత్తం భాగాల సంఖ్య ఎంత అంటే 8. ఓకే, అలాగే వాటిలో మనం ఎంచుకున్న భాగాలు ఎన్ని అంటే 3. సో కాబట్టి దీని యొక్క భిన్నం ఏంటవుతుందంటే 3/8. ఓకే, అలాగే నెక్స్ట్ ఇప్పుడు అదే షేప్ అని కాకుండా మనకి చిన్న తరగతుల్లోకి వెళ్ళి చూస్తే మీరు ఇలాంటివి ఎన్నో కనిపిస్తుంటాయి. ఇలా ఒక దీర్ఘచతురస్రాకారాన్ని కొన్ని చదరపు గళ్ళు స్క్వేర్స్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ని మొత్తం స్క్వేర్లు ఉన్నాయి? 1, 2, 3, 4. అలాంటివి ఎన్ని వరుసలు? 3 వరుసలు. 4 × 3 12. అంటే మొత్తం 12 చదరపు గళ్ళుగా చేసాం. దేన్ని? ఒక పూర్ణాంకాన్ని. ఓకే, అంటే ఒక పూర్ణాంకాన్ని 12 సమభాగాలుగా విభజించాం. దానిలో వాడిలా అంటాడు, ఇగో ఈ విధంగా ఒక 3 భాగాలను ఎంచుకున్నాం. అంటే 3 భాగాలను షేడ్ చేసాం. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం 12 భాగాల్లో 3 భాగాలు మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి భిన్నం ఎంత అయింది? 3/12. అయితే భిన్నాలకు ఒక లక్షణం ఉంది. ఓకే, ఈ 2 సంఖ్యలు ఒకే సంఖ్య యొక్క గుణిజాలు అయినట్లయితే ఆ సంఖ్యతో వాటిని భాగించవచ్చు, అంటే క్యాన్సిల్ చేయొచ్చు. అంటే 3 1లు 3 4. కాబట్టి ఎంత అంటే 1/4. అంటే మొత్తం ఉన్న చదరపు గళ్ళన్నింటినీ 4 వంతులుగా తీసుకున్నట్లయితే అందులో ఎన్ని వంతులు మనం తీసుకోవడం జరిగింది? 1 వంతు. అంతేనా? అంటే 12 3 అనేవి 1/4 వంతుని సూచిస్తున్నాయి. అంతేనా? సో కాబట్టి ఇక్కడ భిన్నాలు అంటే ఏంటి అనేది ప్రాక్టికల్గా ఒక అర్థం మనకు తెలిసిపోయి ఉంటుంది. సో ఎంతకంటే ఎక్కువ వేయడం అనవసరం. అంటే మరీ చిన్న తరగతుల్లో అయితే ఏంటి, వీటిని అర్థం కావడానికి ఎక్కువ పటాలతో మనం చెప్తూ ఉంటాం. ఓకే, సో కాబట్టి భిన్నం అనే మాటకు అర్థం ఏంటి? ఇక్కడ కూడా ఈ 3 డయాగ్రామ్స్తోనే మీరు చెప్పవచ్చు. ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా 1 అనే సంఖ్య ఇది, అంటే 1 పూర్ణాంకం. ఆ 1 అనే సంఖ్యను తీసుకుని దాన్ని భాగాలుగా విభజించి అందులో ఒక భాగాన్ని తీసుకున్నాం, అంటే పూర్ణాంకంలో కొంత భాగము. అలాగే ఇక్కడ కూడా 1 అనే సంఖ్యను తీసుకున్నాం, దాన్ని 8 భాగాలు గా విభజించి అందులో 3 భాగాలు తీసుకున్నాం. కాబట్టి ఓకే, ఇది కూడా పూర్ణాంకంలో కొంత భాగము, అంటే 8/3 భాగాలు. ఓకే, కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఏంటి, 12 భాగాలుగా ఒక పూర్ణాంకాన్ని విభజించాం. షేప్ మారింది కానీ విభజన అయితే ఒకేలా ఉందిగా. సో కాబట్టి 12 భాగాల్లో 3 భాగాలు ఎంచుకున్నాము. అంటే ఇది కూడా మొత్తం పూర్ణ సంఖ్య 1ని తీసుకున్నట్టు కాదు, అంటే 1 కంటే తక్కువ. సరే, తక్కువ ఎక్కువ అన్నది పక్కన పెడితే ఇక్కడ మనకి తీసుకున్న సంఖ్య అనేది పూర్ణాంకం అయితే కాదు, దానిలో కొంత భాగము అని అర్థమవుతుంది. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే అసలు భిన్నము అదే పదానికి అర్థం ఏంటి అంటే పూర్ణాంకములో కొంత భాగము. మీ టెక్స్ట్ బుక్లో ఉండే డెఫినేషన్ కూడా ఇదే ఉంటుంది. పూర్ణాంకంలో కొంత భాగాన్ని ఏమని పిలుస్తామంటే భిన్నము అని పిలుస్తాం. సరే, భిన్నం అని పిలిచిన తర్వాత భిన్నానికి సంబంధించిన టెర్మినాలజీ ఏంటి అంటే 1/4 అనేది భిన్నం అనుకున్నట్లయితే ఈ పైనుండే భాగాన్ని లేదా పైనుండే సంఖ్యని మనం ఏం పిలుస్తామంటే లవము అంటాం. ఇంగ్లీష్లో ఏమంటారంటే న్యూమరేటర్ అంటారు, న్యూమరేటర్. అలాగే కింద నుండే భాగాన్ని మనం ఏం పిలుస్తామంటే హారము అంటాం. ఓకే, హారం అంటే ఇంగ్లీష్లో డినామినేటర్ అని అర్థం. ఓకే, డినామినేటర్ని మనం ఇంగ్లీష్లో పిలుస్తుంటాం. సో ఇది మనకి భిన్నం యొక్క టెర్మినాలజీ. సో ఫైనల్గా ఇక్కడ భిన్నం అంటే పూర్ణాంకంలో కొంత భాగం మాత్రమే. సరే, ఇప్పుడు భిన్నం అంటే ఏంటో అర్థమైన తర్వాత భిన్నాల్లో రకాలు ఏంటో చూద్దాం. భిన్నాల్లో రకాలు ఏంటేంటి అంటే అది తెలియాలంటే నేను ఇక్కడ 2 సిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాస్తాను, ఒకసారి చూడండి. మొదటి సిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇగో చూడండి 1/2, 3/5, ఓకే 7/10, 11/24, ఈ విధంగా ఎట్సెట్రా. ఓకే, ఇవి భిన్నాలనే కాదా అంటే భిన్నాలే. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ సిరీస్ రాద్దాం. అదేంటి 5/2, ఓకే 11/5, ఓకే 17/4, ఇలా సో ఆన్ ఎట్సెట్రా. ఇవి భిన్నాలనే సూచిస్తున్నాయి, ఇవి భిన్నాలనే సూచిస్తున్నాయి. మరి రెండింటికి ఉండే వ్యత్యాసం ఏంటి అంటే ఏం లేదు. ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే పై వాటిని లవాలు, కింద వాటిని హారాలు అంటాం కదా, న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్. ఇప్పుడు లవాలన్నీ హారాలతో పోల్చుకుంటే చిన్నవిగా ఉన్నాయా పెద్దవిగా ఉన్నాయా? ఒకసారి చూడండి. 1 2 కంటే తక్కువ,
3 5 కంటే తక్కువ, 7 10 కంటే తక్కువ, 11 24 కంటే తక్కువ. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ లవాలన్నీ హారాల కంటే తక్కువగా ఉన్నాయి. అంటే ఈ సందర్భంలో అన్నీ ఎలా ఉన్నాయంటే లవము అనేది హారము కంటే తక్కువగా ఉంది. ఓకే, న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంది. ఇప్పుడు ఇటువంటి భిన్నాలని మనం ఏమని పిలుస్తామంటే క్రమ భిన్నాలు అంటాం. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, క్రమ భిన్నాలు. ఓకే, వీటిని క్రమ భిన్నాలు అంటాం. అలాగే ఇప్పుడు రెండో సిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే మనకి 5/2, 11/5, 17/4. 5 అనేది 2 కంటే ఎక్కువ, 11 అనేది 5 కంటే ఎక్కువ, 17 అనేది 4 కంటే ఎక్కువ. అంటే మీరు గమనించినట్లయితే లవాలన్నీ హారాల కంటే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పై సందర్భంలో లవము గ్రేటర్ దాన్ హారము. మరి ఇటువంటి భిన్నాల్ని మనం ఏమని పిలుస్తామంటే అపక్రమ భిన్నాలు అంటాం. ఓకే, వీటిని ఏమంటారు? అపక్రమ భిన్నాలు. ఓకే, అపక్రమ భిన్నాలు అంటాం. అయితే అపక్రమ భిన్నాల్లో ఏంటి? లవం అనేది హారం కంటే ఎక్కువ. ఓకే, ఇవి బేసిక్గా 2 డివిజన్లు. ఓకే, ఒకటోది ఏంటి అంటే క్రమ భిన్నాలు, రెండోది ఏంటంటే అపక్రమ భిన్నాలు. అయితే ఇక్కడ అపక్రమ భిన్నాల నుంచి మరొక రకమైన భిన్నాలు కూడా మనకి వస్తాయి. ఏంటి అపక్రమ భిన్నాల నుంచి వచ్చే రకం అంటే ఒకసారి చూడండి, ఇక్కడ 5ని 2 చేత భాగిస్తున్నట్టే కదా దీని అర్థం. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ 5ని 2 చేత భాగించండి. 5 డివైడెడ్ బై 2. 2 ఎన్నిసార్లు పోతుంది? 2 రెళ్ళు పోతుంది. పోయిన తర్వాత మిగిలిన ఇక్కడ ఎంత వస్తుంది? 4. 2 రెళ్ళు 4 పోతే ఇక్కడ మిగిలిన శేషం ఎంత అంటే 1. ఇప్పుడు ఈ భిన్నాన్ని 5/2 అనే భిన్నాన్ని మనం ఏ విధంగా వ్యక్తపరచవచ్చు అంటే ఒకసారి చూడండి, 5/2 ఈక్వల్ టు మనం ఏమైనా వ్యక్తపరచగలం అంటే ఓకే 2 అండ్ చూడండి 2 అంటే ఎంత? 2 సార్లు పోయింది. ఇంకా హారం ఎంత ఉంది? 1 బై దాని యొక్క విభాజకం ఎంత అంటే 2. అంతేనా? విభాజకం అంతా 2 అంటే 2 అండ్ 1/2 అని రాయొచ్చు. సో ఇప్పుడు దీనిలో మీరు గమనించినట్లయితే ఇది ఎలా ఉంది? 2 + 1/2 అని అర్థం. ఇది అంటే ఇక్కడ ఏంటి? ఒక భిన్నాన్ని ఇక్కడ ఒక అపక్రమ భిన్నాన్ని మనం ఎలాగ విభజించవచ్చు అంటే 2 అంటే పూర్ణాంకమే కదా, అంటే హోల్ నంబర్. అలాగే ఒక క్రమ భిన్నం అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ గాను. అంతేనా? అంటే ఒక అపక్రమ భిన్నాన్ని మనం ఇంకొక రూపంలో కూడా మార్చి రాయవచ్చు. ఎలా మార్చి రాయవచ్చు అంటే ఒక పూర్ణాంకము మరియు ఒక క్రమ భిన్నాల మొత్తంగా రాయొచ్చు. సమ్ ఆఫ్ ఏ హోల్ నంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అంతేనా? 2 + ½ రాయవచ్చు. ఆ 2 + ½ 2 and ½ అని ఇలా సూచించవచ్చు. అర్థమైందా? సో కాబట్టి దీన్ని ఏ విధంగా రాయగలం అంటే 2 and ½ అని రాయగలం. ఇప్పుడు దీంట్లో పూర్ణాంక భాగం ఉంది, భిన్న భాగం ఉంది. కాబట్టి రెండిటి యొక్క కలయిక ఉండడం వల్ల దీనిని మిశ్రమ భిన్నం లేదా ఇంగ్లీష్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ అని పిలుస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ రెండో దాన్ని ఎలా రాస్తారు? 11 దేని చేత భాగించాలి? మనం ఇక్కడ 5 చేత భాగించాలి. ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఎంత వస్తుంది? 10. అప్పుడు మిగిలే శేషం అంతా 1. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయగలం అంటే 2 ఓకే ప్లస్ 1 అంటే రిమైండర్ 1 బై విభాజకం 5 అంటే 1/5. అంటే దీన్ని ఏ విధంగా సింపుల్గా రాయగలరంటే 2 and ½ అని రాయగలరు. ఓకే, మళ్ళీ ఇది కూడా ఎంత అంటే 2 and ½. ఓకే, మరి అలాగే 17/4 ఉంది. 17/4ను కూడా మీరు రాయాలనుకుంటే మీరు ఏ విధంగా రాయగలరు? 17ని 4తో భాగిస్తే 4 4ల 16 పోగా 1 మనకి శేషం మిగులుతుంది. అప్పుడు మనకి మనం ఈ 17ని ఏ విధంగా వ్యక్తపరచాం? 17/4ని ఏ విధంగా వ్యక్తపరచగలం అంటే ఓకే ఇక్కడ 4 భాగఫలం రిమైండర్ 1 బై మళ్ళీ విభాజకం అంతా 4 అంటే 4 and 1/4గా రాయగలము. సో కాబట్టి ఇదేంటంటారంటే ఈ రూపంలో ఉండే భిన్నాల్ని మిశ్రమ భిన్నాలు అంటాం. ఓకే, అయితే మిశ్రమ భిన్నాలకి స్వయంగా ఉనికి లేదు. అపక్రమ భిన్నాలనే మిశ్రమ భిన్నాలుగా మనం మారుస్తాం. అర్థమైందా లేదా? అంతేగాని మిశ్రమ భిన్నాలు అనేది సెపరేట్ కేటగిరీ ఏం కాదు. అపక్రమ భిన్నాలని గనక ఒక పూర్ణాంకం మరియు ఒక క్రమ భిన్నంగా మార్చి రాయగలిగితే వాటిని మనం మిశ్రమ భిన్నాలుగా చెప్పుకోవచ్చు. అర్థమైందా లేదా? సో కాబట్టి మిశ్రమ భిన్నాలు అంటే వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని ఇంగ్లీష్లో అంటారు.
ఓకే, అయితే ఇప్పుడు మనకి అపక్రమ భిన్నాల నుంచి అపక్రమ భిన్నాల నుండి మిశ్రమ భిన్నాలకి, మిశ్రమ భిన్నాల నుండి అపక్రమ భిన్నాలకి మార్పులు ఎలా చేయగలం అన్నది ఇక్కడ ఇంకొక మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మొట్టమొదటి మనం చిన్న క్లాస్లో ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, సో కాబట్టి అది చూద్దాం. ఇప్పుడు అపక్రమ భిన్నాల్ని మిశ్రమ భిన్నాల్లోకి మార్చడం ఎలా, మనం దాని డెఫినేషన్ చెప్పినప్పుడే చెప్పాం, అయినప్పటికీ కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే అర్థమవుతుంది. ఏంటి అపక్రమ భిన్నాలు? సపోజ్ ఎంత 15/4 అన్నాం. ఓకే, 4తో 15/4 అనే భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చాలి అంటే 4 అనేది 15లో ఎన్నిసార్లు పోతుంది అంటే 4 3 12. ఓకే, అంటే 15లో 12 పోగా మిగిలేది ఎంత? 3 కదా. కాబట్టి ఈ 3 అనేది రిమైండర్ ఇక్కడ రాసుకోవాలి. రిమైండర్ అంటే ఏంటి? శేషం. బై మళ్ళీ ఎంత? ఈ విభాజకం 4 వేసేయడమే. అంటే ఎంత? 3 and 3/4. ఓకే, అదేవిధంగా మనకి ఒకవేళ 47 బై ఇంకేదో 3 ఓకే అని తీసుకున్నాం. 47/3 అనేది అపక్రమ భిన్నం. దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చాలి. ఎలా మారుస్తారంటే 3తో మళ్ళీ భాగించి వస్తారు. 3తో భాగిస్తే ఎంత అవుతుంది? 3 1 3, ఒకటి మిగిలింది 7 17. ఓకే, 3 5లో 15. ఓకే, 17లో 15 పోగా 2. అంటే ఈ 2ని మిగిలిన దాన్ని ఇక్కడ వేసేసి మళ్ళీ బై 3 వేసుకోవచ్చు. అంటే ఎంత? 15 × 2/3గా దాన్ని రాయగలం. ఓకే, అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఏంటి? సపోజ్ 50/17. 50/17 అనే భిన్నాన్ని మళ్ళీ మిశ్రమ భిన్నంగా మార్చాలి. ఇది అపక్రమ భిన్నమే కదా. సో కాబట్టి మిశ్రమ భిన్నంగా మార్చామనుకోండి ఎంత అవుతుంది? 17 1 17, 17 2 34, 17 3 51 అయిపోతుంది. అంటే 51 అవుతుంది. కాబట్టి 17 3 ఎక్కువ అవుతుంది కాబట్టి 17 2 34. 34 50లో తీసివేస్తే మిగిలింది ఎంత? అంతేనా? 50లో 34 తీసేయాలి. ఎంత మిగులుతుంది? 16 కాబట్టి 16/17 అంతేనా. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2 and 16/17 అవుతుంది. ఓకే, సో కాబట్టి మనకి ఈ విధంగా ఏంటి మనం అపక్రమ భిన్నాలని మిశ్రమ భిన్నాలుగా మార్చవచ్చు. మరి రివర్స్లో ఇచ్చాడు అనుకోండి, ఏంటి మిశ్రమ భిన్నాల నుంచి అపక్రమ భిన్నాలుగా మార్చడం ఎలా? ఏం లేదు, మన జాగ్రత్త చూసుకుంటే 12 and 1/2 ఈక్వల్ టు మనం అపక్రమ భిన్నంగా మార్చాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? చూడండి, ఈ 12 రెళ్ళు ఎంత? 24. ఈ రెండింటినీ గుణించి దానికి దీన్ని ప్లస్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది? 12 రెళ్ళు 24 ప్లస్ ఈ 1 చేసుకోవాలి. 24 + 1 ఎంత? 25. పైన 25 వేసేసి కింద హారం యాజ్ ఇట్ ఈస్గా వేసేయడమే. ఓకే, ఇదేమవుతుందంటే మిశ్రమ భిన్నం నుండి అపక్రమ భిన్నానికి మార్చే పద్ధతి. ఒకసారి ఇంకోటి చూద్దాం. ఓకే, 6 and 2/3 అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని అపక్రమ భిన్నంగా మార్చాలంటే ముందు ఏం చేయాలి? ఒకసారి చూడండి. ఈ రెండింటిని ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్కి ఈ పైదాన్ని ఏం చేయాలంటే కలపాలి. పైది అంటే ఇక్కడ 11. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 6 × 3 18. 18 + 2 ఎంత అంటే 20. 20/3. కాబట్టి ఇదేమైంది? అపక్రమ భిన్నం అయిందా లేదా? సో కాబట్టి మారిపోయింది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేసినట్లయితే ఇంకా పూర్తిగా స్ట్రైక్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇంకేదో 33 and 1/3 దీన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి. ఎలా మారుస్తారు? ఇక ఈ రెండింటిని గుణిస్తాం. 33 3 ఎంత అంటే 99. ఆ 99కి పైన +1 చేయండి. 99 + 1 ఎంత అంటే 100. బై కింద 3 ఉండేది, ఆ కింద 3 యాజ్ ఇట్ ఈస్గా వేసేయండి. ఇదేమైంది? అపక్రమ భిన్నంగా మారిపోయింది. సో కాబట్టి ఈ విధంగా ఏంటి అంటే ప్రైమరీ లెవెల్స్లో మనకి భిన్నాల్ని అపక్రమ భిన్నం నుండి మిశ్రమ భిన్నాలకి, మిశ్రమ భిన్నాల నుండి అపక్రమ భిన్నాలకి మార్చడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి భిన్నాలేంటి, వాటి రకాలేంటి అనేది తెలుసుకుందాం. అలాగే మిశ్రమ భిన్నాలు అపక్రమ భిన్నాల మధ్య ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మార్చడం ఎలా అనేది కూడా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. క్లియర్? సో దీని తర్వాత 2 భిన్నాల మధ్య పోలిక. ఇప్పుడు భిన్నాల్లో మరొక భాగాన్ని గమనిద్దాం. అదేంటంటే చూడండి, ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్స్ రాస్తాను. 1/4, 3/4, 7/4 ఎట్సెట్రా. ఇదొక ఎగ్జాంపుల్ సిరీసు. అలాగే ఓకే 3/7, ఓకే 5/2, 7/10. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వీటికి ఏం తేడా గమనించాం? వీటిలో హారాలన్నీ ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి.
అంతేనా? హారాలన్నీ ఎట్లా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఇలా హారాలన్నీ సమానంగా ఉండే భిన్నాల్ని ఏమని పిలుస్తామంటే సజాతి భిన్నాలు అని పిలుస్తాం. వీటిని సజాతి భిన్నాలు, ఇంగ్లీష్లో అయితే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, వీటిని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్. మరి వీటిని ఏమనాలి? ఇక్కడ హారాలు కానీ లవాలు కానీ ఏమి సమానంగా లేవు కదా, మరి వీటిని ఏమనాలి? విజాతి భిన్నాలు అంటాం. ఓకే, వీటిని సజాతి భిన్నాలని, వీటిని విజాతి భిన్నాలు అంటాం. ఎప్పుడు సజాతి భిన్నాలు అనాలి? హారాలన్నీ సమానంగా కలిగిన భిన్నాలని సజాతి భిన్నాలు అనాలి. ఓకే, సో కాబట్టి ఇది ఒక భాగమైంది. సో ఇప్పుడు తెలిసిన తర్వాత రెండు నంబర్ని పోల్చడం ఎలా అంటే, రెండు నంబర్లు అంటే రెండు భిన్నాలలో పెద్దది ఏది చిన్నది ఏది అంటే రెండు భిన్నాల మధ్య పోలిక. సో భిన్నాల మధ్య పోలికని ఏ విధంగా చూస్తారంటే ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ నేను రెండు భిన్నాలు రాస్తున్నాను, అది చూసుకోండి. ఇక్కడ 2/15 అలాగే ఇక్కడ 7/15. ఈ రెండింటిలో పెద్ద భిన్నం ఏది అంటే దేని యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, రెండు హారాలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే ఇదే భిన్నాలు సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలను పోల్చడం చాలా సింపుల్. సజాతి భిన్నాలు పోల్చేటప్పుడు ఏం చూసుకుంటాం? హారాలు అలాగా సమానమే. అప్పుడు లవం విలువ దేనికైతే ఎక్కువ ఉంటుందో అదే పెద్ద భిన్నం. అప్పుడు ఏది పెద్ద భిన్నం అవ్వాలి? 7/15 2/15 కంటే పెద్ద భిన్నం అవ్వాలి. క్లియర్? ఓకే, సో అదేవిధంగా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి. ఓకే, 3/47 అన్నాను. ఓకే, అలాగే 10/47 అన్నాను. ఇప్పుడు ఈ రెండు సజాతి భిన్నాలైనా కదా? సజాతి భిన్నాలి. అయితే ఏది పెద్ద అవ్వాలి? ఖచ్చితంగా 10/47 పెద్దది అవ్వాలి. ఎందుకు? లవం విలువ దీనికే ఎక్కువ ఉంది కాబట్టి. అంటే సజాతి భిన్నాల్ని పోల్చేటప్పుడు మనం ఏ విధంగా పోల్చుకుంటాము అంటే, ఓకే, దేని యొక్క లవం విలువ అయితే అధికంగా ఉంటుందో ఓకే అదే పెద్ద భిన్నం అవుతుంది. ఎప్పుడు? సజాతి భిన్నాలు అవ్వాలి అంటే హారాలు సమానం అవ్వాలి. సరే, సజాతి భిన్నాలు కాకుండా ఇంకో కేసు చూద్దాం. ఇప్పుడు మనం లవాలు సమానంగా ఉండే భిన్నాలను ఎలా పోల్చాలో చూసుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి. 17/2 17/7. ఇప్పుడు లవాలు రెండు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అయితే హారాలు వేరుగా ఉన్నాయి, లవాలు సమానంగా ఉన్నాయి. ఇటువంటి భిన్నాలు మనం ఎలా పోల్చాలి? సింపుల్. మీకు ఎలా పోల్చాలనే విషయాన్ని నేను మామూలుగా చెప్పాలంటే ఈ 2తో 17 భాగించండి. ఎంత పోతుంది? 2 8 16, 1 మిగిలితే పాయింట్ పెడితే 0, 10 అంటే 2 5 10, 8.5 అయినా దీని విలువ. అలాగే ఇక్కడ దీంతో భాగించండి. 7తో 17 భాగిస్తే 7 2 14. 14 అంటే ఇక్కడ మిగిలింది ఎంత పోతుంది? మిగిలి 3 అంటే సుమారుగా పాయింట్ పెట్టుకుంటే 30 అంటే 7 4 28 పోతుంది. అంటే సుమారుగా 2.4. ఏది ఎక్కువ ఉంది? ఇదే పెద్దది ఉందా లేదా? కాబట్టి ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, ఒకవేళ ఏవైనా రెండు భిన్నాలు ఇచ్చాడు అనుకోండి. రెండు భిన్నాలు ఇచ్చినప్పుడు ఆ భిన్నాల్లో లవాలు గనక సమానం అయితే అందులో ఏ భిన్నానికైతే హారం చిన్నదిగా ఉంటుందో ఆ భిన్నమే పెద్దదవుతుంది. అంటే ఇప్పుడు ఇదే పెద్దదవుతుంది కదా, ఇది విషయం. ఓకే, ఇక మూడో కేటగిరీ. ఓకే, అయితే హారాలు సమానమైనప్పుడు పోల్చడం ఈజీ. హారాలు సమానమైనప్పుడు పెద్ద లవాన్ని కలిగి ఉన్నదే పెద్ద భిన్నం. అలాగే లవాలు సమానమైనప్పుడు చిన్న హారాన్ని కలిగినది, ఓకే, చిన్న హారాన్ని కలిగినదే పెద్ద భిన్నం. హారాలు సమానం కాదు, లవాలు సమానం కాదు అంటే విజాతి భిన్నాలు. ఇవి సజాతి భిన్నాలు. వీటికంటూ పేరేమీ లేదు, వీటిని సజాతి భిన్నాలు అంటాం. ఇప్పుడు విజాతి భిన్నాలు కనుక పోల్చాలి. విజాతి భిన్నాలు పోల్చడం అంటే ఏంటి? 3/7 లేదా 3/4 అన్నాం. 3/4. అలాగే ఇంకోటి ఏంటి? 1/2 అన్నాను. ఈ రెండిట్లో ఏది పెద్దది అని నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు ఇందులో లవాలు సమానంగా ఉన్నాయంటే లేవు, హారాలు సమానంగా ఉన్నాయంటే లేవు. ఓకే, ఇప్పుడు లవాలు హారాలు రెండు సమానం కాని భిన్నాల్ని పోల్చాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ యాక్చువల్గా చేసే పద్ధతి వేరు. 2-3 రకాలుగా మనం సింపుల్గా కూడా చేయొచ్చు. ఫస్ట్ మామూలుగా చేసే పద్ధతి ఏంటో చూపిస్తాను చూడండి. మామూలుగా చేసే పద్ధతి ఏంటి? ఇక్కడ హారాలు రెండిటి యొక్క ఎల్సిఎం కసాగును తీసుకుంటాం. అంటే ఎంత? 4,2ల కసాగు. కసాగు కట్టడానికి షార్ట్ కట్లు కూడా ఉంటాయి, తర్వాత చెప్తాను. సో ఇప్పుడు దీన్ని తీసుకున్నట్టయితే 2 2s are 4, 2 1s are 2 అయిపోయింది. ఇంకెంత అయింది ఇప్పుడు? దీని యొక్క ఎల్సిఎం 2 × 2 × 1 అంటే 4 కదా దీని ఎల్సిఎం. ఎల్సిఎం 4 అయినప్పుడు ఇక్కడ 4 రావడానికి ఒకసారి చూడండి.
3/4 4 ఎల్సిఎం ఇక్కడ ఎలాగా ఉంది కాబట్టి గుణించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఎల్సిఎం 4 వచ్చేందుకు ఎంత చేత గుణిస్తే సరిపోతుంది? 2ని 2 చేత గుణిస్తే సరిపోతుంది. అయితే ఒక్క హారాన్ని గుణిస్తే విలువ మారిపోతుంది కాబట్టి ఏ నంబర్ అయితే ఇక్కడ హారంతో గుణిస్తున్నామో లవంతో కూడా దాన్నే గుణించాలి. అంటే మన భాషలో చెప్పాలంటే గుణించి భాగించడం. ఓకే, సో కాబట్టి ఇంటూ 2/2 చేయాలి. ఇప్పుడు కొట్టుకుపోతే మళ్ళీ 1/2 ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఓకే, విలువ మారదు. 2 × 1 ఎంత? 2/2 × 2 ఎంత? 4. ఓకే, ఇప్పుడు ఈ ఈ రెండింటిని ఎలా మార్చేసామంటే సజాతి భిన్నాలుగా మార్చేస్తే ఇక్కడ మనకి 2 హారాలు సమానం కాబట్టి హారాలు సమానమైనప్పుడు మనం రూల్ ఏం చెప్పుకున్నాం? పెద్ద లవం ఏదైతే ఉంటుందో అదే మనకి పెద్ద భిన్నం అవుతుంది. ఆటోమేటిక్గా ఇదే పెద్ద భిన్నం అవుతుంది. అంటే ఈ రెండిట్లో పెద్దది ఏది? 1/2 లేకపోతే 3/4 అంటే 1/2 కంటే 3/4 పెద్దది అవుతుంది. ఇది మనకి ఒరిజినల్గా చేసే ప్రొసీజర్. ఒరిజినల్గా చేసే ప్రొసీజర్ కాకుండా మనం రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడుతూ ఉంటాం. ఏంటి అంటే ఒకటోది ఈ సంఖ్యని ఈ సంఖ్య చేత లవాన్ని హారం చేత భాగించి చూడడం. అంటే 3/4 యొక్క విలువ 3/4 యొక్క విలువ ఎంత అవుతుందంటే 4తో 3 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. ఓకే, 30 అయినప్పుడు 4 7 28 పోతుంది. అంటే 0.7 28 పోగా ఇంకా 2 మిగులుతుంది. 2 అంటే పాయింట్ ఉంది కాబట్టి 20 అవుతుంది. 4 5లు 20 అంటే 0.75 అయింది. అలాగే ఇక్కడ 1/2 తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 0 పాయింట్ అంటే 10 అయింది కాబట్టి 2 5ల 10 0.5. ఇప్పుడు 0.75 పెద్దదా 0.5 పెద్దదా అని అడిగితే ఇక్కడ చూడండి దశాంశ బిందువు తర్వాత 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఏది పెద్ద అవుతుంది? ఆటోమేటిక్గా ఇదే పెద్ద అవుతుంది. అంటే 0.75 ఈజ్ గ్రేటర్ దాన్ 0.5 అవుతుంది. అయితే 0.75 దేని యొక్క విలువ? 3/4. సో 3/4 యొక్క విలువ కాబట్టి 3/4 విలువ అనేది ఓకే 1/2 అంటే 0.5 అనేది 1/2 యొక్క విలువ కదా. సో 1/2 కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ విధంగా చెప్తుంటారు. ఓకే, ఇదే కాకుండా ఒకవేళ ఇచ్చిన భిన్నాలు 2 అయినట్లయితే క్రాస్ మల్టిప్లై చేసి కూడా చెప్పొచ్చు అంటుంటారు. ఎలాగా అంటే 3/4 1/2. ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లై 2 3 ఎంత? 6, 4 1 ఎంత? 4. ఇప్పుడు ఏది పెద్దదైంది? 6 పెద్దదైంది. కాబట్టి 6కు సంబంధించి 6 వైపు ఉన్న భిన్నం ఏది? 3/4. అలాగే 4 వైపు ఉన్న భిన్నం ఏది? 1/2. ఏది పెద్దదైంది? 3/4. ఇది ఒక పద్ధతి చెప్తుంటాం. ఈ విధంగా ఇది నార్మల్గా మనం చేసుకునే టెక్స్ట్ బుక్లో మనం చిన్న తరగతిలో నేర్చుకునే విధానం. లేదా డెసిమల్లో ఇలా మార్చి చెప్పుకోవచ్చు, లేదా ఇలా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఎక్కువ భిన్నాలు ఇచ్చినప్పుడు టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏంటి అంటే 3/4 ఉంది, అలాగే 1/2 ఉంది. ఇందులో ఏ భిన్నం పెద్దది అని అడిగాడు అనుకోండి, మీరు సింపుల్గా ఏం చేసేస్తే బెస్ట్ అంటే రెండింటిని ఒక 10తో గుణించేయండి. 10తో గుణిస్తే ఎంత అవుతుంది చూడండి. రెండింటి యొక్క లవాల్ని 10తో గుణించేయండి. ఓకే, దీని 3ని 10తో గుణిస్తే ఎంత అవుతుంది? 30. 1ని 10తో గుణిస్తే ఎంత అవుతుంది? 10. ఇప్పుడు భాగించండి, ఎంత అవుతుంది? 4 ఏళ్ళు 28. ఓకే, 4 ఏళ్ళు ఎంత? 28. 28 ఇంకా ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 2 మిగులుతుంది. 4 5లు 20 అంటే 7.5. ఇక్కడ 2 5లు 10. ఏది పెద్దది వచ్చింది? ఇది పెద్ద వచ్చింది. అంటే ఏదైనా దగ్గరలో ఉంటే రౌండ్ ఫిగర్తో గుణించేయాలి. లవాన్ని గుణించేసినట్లయితే ఈజీగా భాగించబడిపోతుంది, ఏది పెద్ద తెలిసిపోతుంది. ఇవన్నీ మనం పోలిక చేసుకునే విధానాలే. ఫలానాది షార్ట్ కట్ అని చెప్పాలి, ఫలానా షార్ట్ కట్ అని చెప్పకూడదని నాకేమీ లేదు. మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటే అలా చూసుకోవచ్చు. ఈ విధంగా కంపేర్ చేసిన, ఈ విధంగా కంపేర్ చేసిన, ఈ విధంగా కంపేర్ చేసిన, ఈ విధంగా కంపేర్ చేసిన. అయితే అది మనకి పేపర్లో ఇచ్చే లెక్క పైన ఆధారపడి ఉంటుంది. ఆ ఇచ్చే లెక్కలను బట్టి అప్పుడు డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి 2 సంఖ్యలను పోల్చే విధానాలు ఏంటంటే ఒకటోది హారాలు సమానమైనప్పుడు అంటే దాని అర్థం సజాతి భిన్నాలు అయినప్పుడు పెద్ద లవాన్ని కలిగిన భిన్నమే పెద్ద భిన్నం అవుతుంది. అలాగే అదే 2 లవాలు సమానమైనప్పుడు చిన్న హారం ఏదైతే ఉందో హారం విలువ తక్కువ, అర్థమైందా లేదా? అంటే చిన్న డినామినేటర్ ఆ విలువే పెద్దదవుతుంది, అంటే ఆ ఫ్రాక్షనే పెద్దదవుతుంది. అలాగే విజాతి భిన్నాలు అంటే లవాలు హారాలు సమానంగా లేనటువంటి భిన్నాలను పోల్చేటప్పుడు నిజానికి ఆ హారాల యొక్క ఎల్సిఎం కట్టి ఓకే ఆ ఎల్సిఎంకి సంబంధించిన కొన్ని కారణాంకాల చేత లవహారాలని గుణించడం ద్వారా వాటిని సజాతి భిన్నాలుగా మార్చుకుంటే అంటే హారాలను సమానం చేసి తద్వారా మనం పెద్దదేదో చిన్నదేదో చెప్పొచ్చు. అది పద్ధతి ప్రకారం చెప్పే విధానం. అలా కాకుండా మనకి డైరెక్ట్గా లవాన్ని హారంతో భాగించి ఏ విలువ పెద్ద వస్తుందో చెప్పొచ్చు. ఇలా ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చేసి
ఇచ్చేసి పెద్ద పెద్ద న్యూమరేటర్లు పెద్ద పెద్ద డినామినేటర్ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు మనకి ఈ ఎక్కువ డెసిమల్స్ వస్తాయి. కాబట్టి ఒకవేళ ఇచ్చిన నెంబర్ బట్టి 10 చేతో 100 చేతో వీటిని గుణించి ఓకే లవాలన్నింటినీ గుణించేసి హారాలతో భాగించి చూస్తే ఏది పెద్ద వస్తే అది పెద్ద అవుతుంది. లేదా ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చూసి ఎటువైపు అయితే పెద్ద అంకె వచ్చిందో ఓకే అదే మనకి పెద్ద భిన్నం అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రైమరీ లెవెల్లో మనం నేర్చుకుంటాం. ఏమని అంటే రెండు సంఖ్యలు అంటే ఏవి, రెండు భిన్నాలని ఎలా పోల్చాలి అనే విషయం ఈ విధంగా మనకు తెలుస్తుంది. అర్థమైంది కదా. అయితే ఇది కాన్సెప్ట్. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే మనం భిన్నాల యొక్క ఆరోహణ క్రమాలు అవరోహణ క్రమాలు వాటిపైన ట్రిక్స్ ఎలాంటివి వస్తాయి, ప్రీవియస్ బిట్స్ ఎలాంటివి వచ్చాయి, ఓకే ఇప్పుడు ఎలాంటి బిట్ ఇవ్వబోతున్నాడు, అలాంటి విషయాల మీద నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతానికి భిన్నాల యొక్క బేసిక్ కాన్సెప్ట్ వీడియో మాత్రమే. ఇందులో ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు, కేవలం కాన్సెప్ట్ మాత్రం జరిగింది. ఇంకా బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అంటే బిట్స్ అనేవి ఎలాంటి ఇవ్వబోతున్నాడు అనేది, ఇలాంటివి ఇస్తాడు గతంలో ప్రీవియస్ బిట్స్ నుంచి ఎలాంటివి ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో ఎలాంటి బిట్స్ ఉన్నాయి, వీటి మీద ఎలాంటి లెక్కలు ఉన్నాయి, వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనం భిన్నాల యొక్క సంకలన వ్యవకలన కోసం మాట్లాడదాం. సో ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఇంతే. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏవైనా అర్థం కాని విషయాలు ఉన్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. లేదా మీకు ఇంకా ఏమైనా టాపిక్ మీకు డౌట్లు ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్లో పెడితే మేము ఖచ్చితంగా మా టైం చూసుకుని మేము వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.